పులిని చూసి నక్క వాదలు పెట్టుకుంటే నక్క పులి అవుతుందా? కడపలో మహానాడు పెట్టినంత మాత్రాన టీడీపీ పులి అయిపోతుందా? నక్క నక్కే టీడీపీయే అని అంటున్నారు రాసమౌళి శివప్రసాద్ రెడ్డి గారు. నమస్కారం సార్. చేసినారా మీరు సంక్షేమ పథకాలు అమలు చేసినారా? చేయనేదా? ఒక గ్రామంలోకి పోయి లేకుంటే ఒక వార్డు లేకపోయి సామాన్య ప్రజలను అడగండి. అడుగుతారు. వాళ్ళకేటండి భయం? ఉత్సవ సార్ ముఖాన మీకు ఉత్సాహ మరీ అంత ఘోరంగా ఉందా సార్ పరిస్థితి? 50 ఏళ్ళకు పెన్షన్ అన్నారు, ఇచ్చారా? మరి ఇయ్యలే. 1500 రూపాయలు ఆడపిల్లలు ఎంతమంది అన్నారు, ఇచ్చారా? 15,000 కరెంటు తగ్గిస్తామని చెప్పినారు, తగ్గించారా సార్? పెంచినారు. తగ్గిస్తామని చెప్పి పెంచడం ఏంటండి బాబు? నిరుద్యోగ భృతి 3000 అన్నారు, అదేమైంది సార్? ఇయ్యలే. 20 లక్షలు ఉద్యోగాలు అన్నారు, మరి ఇచ్చారా సార్? ఇయ్యలే. బస్సు పెడతామన్నారు, పెట్టారా అండి? బస్సు పెట్టలే. అమ్మఒడి సంగతి ఏంటండి? అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు, కనీసం అదేనా ఇచ్చారండి? సంవత్సరం ఎగరగొట్టినారు, 2వ సంవత్సరం ఇప్పటికి ఒకరికి ఇలే. మరి ఆరోగ్యశ్రీ ఏంటండి? ఆరోగ్యశ్రీ నిలబెట్టినారు. మరి ఫీజు రీఎంబర్స్మెంట్ ఎత్తిపెట్టినారు. మరి అధికారంలోకి వచ్చినప్పటి నుండి వాళ్ళు ఏం చేస్తున్నట్టు సార్? జగన్ ఇచ్చిన పథకాలు ఎత్తిపెట్టినారు, మీరు ఇచ్చామని చెప్పిన పథకాలు ఎత్తిపెట్టినారు. నమ్మించి నట్టేట ముంచేస్తారన్నమాట. ఇంటిది పోయింది, దావది పోయింది, తోడు 2 పోయినాయి. గాలికి పోయే కంపను తలకు చుట్టుకున్నట్టుంది అని అనుకుంటున్నారండి ప్రజలందరూ. కడప సెంటర్ లో రాజశేఖర రెడ్డి విగ్రహం ఉంటే రాజశేఖర రెడ్డి విగ్రహానికి చుట్టూరు మీరు కనపడకుండా మీరు జెండాలు కడతారా? అవును సార్, చుట్టూ పసుపు జెండాలు కట్టారు. మేము రామారావు బొమ్మ ఉన్న చోట మేము కట్టినామా? కట్టలేదు. మాకంటూ ఒక రోజు వస్తే మేము రామారావు బొమ్మ కట్టాం. మరి ఎక్కడ కడతారు? తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్ళకు కడతా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రాసి పెట్టుకోండి ఈ మాట. అది సరే కాని గురుగారు, కడపలో మహానాడు పెట్టి చూసారా మా తడాకాని జబ్బలు సరుచుకుంటున్నారు సార్ టీడీపీ నాయకులు. నక్కకు పులి మాదిరి వాతలు పెడితే నక్క పులి అవుతుందే? అలా ఎలా అవుతుంది సార్? నక్కకు వాతలు పెడితే పులి ఎట్లా కాదో మీ పరిస్థితి కూడా అదే అవుతుంది. గురుగారు, ఇందాక మీరు టీడీపీ నాయకులు ఇంటికి వైఎస్ఆర్సీపీ జెండా కడతానన్నారు కదా, మేము తలుసుకుంటే మీ ఇంటి గేటుకు టీడీపీ జెండా కడతామని ఛాలెంజ్ చేశారు ఆ పార్టీ నాయకులు. ఈ రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవ్వడు కూడా నా ఇంటి మీద తెలుగుదేశం పార్టీ జెండా పెట్టలేడు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా విగ్రహాలకు జెండాలు కట్టడం ఏంటో, ఇంటి గేట్లకు జెండాలు కడతామని హెచ్చరించడం ఏంటో నాకేటి అర్థం కావట్లేదు. ఏటి కూటమి పరిపాలన?